హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్‌లకు 55-60 లోపు వారికి కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక పదవీ విరమణ తర్వాత సుఖమయ జీవనం కావాలనుకునేవారు తప్పనిసరిగా ముందుగానే ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి సరైన విధానంగా పొదుపు పాటిస్తే వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఇక అదేవిధంగా పదవీ విరమణ చేసిన తర్వాత అందుబాటులో డబ్బును మంచి పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక రాబడిని పొందడంతో పాటు నిరంతరాయ రాబడిని ఆశించవచ్చు. ఇక అలాంటి స్కీముల్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఇది వృద్ధులకు అందుబాటులో ఉన్న బెస్ట్ స్కీముల్లో ఒకటి. అధిక రాబడిని కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఖాతాను ఎలా తెరవాలి, రాబడి ఎలా ఉంటుంది, అర్హతలు ఏమిటి అనే పూర్తి వివరాలు మనం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ముఖ్యాంశాలలో ఒకటి, ప్రజలు తమ పెట్టుబడిని 1000తో ప్రారంభించవచ్చు. దీనిని పోస్ట్ ఆఫీసుల్లో ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము భారతదేశంలోనే సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. ఇది సాధారణ ఆదాయ ప్రవాహాన్ని అందిస్తుంది. వారి పదవీ విరమణ సంవత్సరంలో వారి ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. ఇక ఈ పోస్ట్ ఆఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అర్హత చూసినట్లయితే పోస్ట్ ఆఫీసు ఎస్సీఎస్ఎస్ అనేది ఖాతాను తెరిచిన తేదీల్లో 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తుల కోసం, లేదా 55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులు తెరవచ్చు. అంతేకాకుండా డిఫెన్స్ సర్వీసులోనే రిటైర్డ్ సిబ్బంది ఇతర షరతుల ఆధారంగా మాత్రమే 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఖాతాను తెరవచ్చు. ఇక ఈ పథకం డిపాజిటర్ను వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి ఖాతా తెరవడానికి అనుమతిస్తుంది. కానీ ఒకే ఒక షరతు ఏమిటంటే జాయింట్ ఖాతాలో మొత్తం డిపాజిట్ మొత్తం మొదటి ఖాతాదారుడికి మాత్రమే ఆపాదించబడుతుంది. ఇక ఈ స్కీమ్కి సంబంధించి ఎలా దరఖాస్తు చేయాలి అంటే సీనియర్ సిటిజన్లు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసుల్లో ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరవచ్చు. ఖాతా తెరవడానికి సీనియర్ సిటిజన్లు కనీసం ₹1000 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా 30 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక 30 లక్షలకు మించని 1000 గుణిజాల్లో ఖాతాల్లో ఒక డిపాజిట్ మాత్రమే ఉండవచ్చు. ఖాతా నుంచి బహుళ ఉపసంహరణలు అనుమతించబడవు. ఇక ఈ స్కీములో రాబడి ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం ఈ పథకంలో 8.2% వార్షిక వడ్డీని ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి దాదాపు 30 లక్షల పెట్టుబడి పెడితే వారికి 2.46 లక్షల వార్షిక వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు దాదాపు 20,000 వరకు అందుతుంది. ఇది వృద్ధులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.